రామచంద్ర యాదవ్ స్వగృహంలో మేనిఫెస్టోను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పాడి రైతుల కోసం ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవును ఉచితంగా అందిస్తామని, ప్రతి మండలంలో పాడి రైతుల కోసం ఒక పాల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక చెరుకు పరిశ్రమను కూడా నిర్మిస్తామన్నారు. పతాంజలి పరిశ్రమ ఏర్పాటు చేసి 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. బీసీవై రాష్ట్ర నాయకులు సాంబమూర్తి. ధర్మ పోరాట సభ ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ పోరాట సభలో చాలా కాలంగా రైతు బేరీ అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పోస్ట్పోన్ చేసుకుంటూ రావడంతో నిన్నటి రోజు మామిడి తోటలో సార్ గారి మామిడి తోటలో ఇది ధర్మ పోరాట సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్మ పోరాట సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, రామచంద్ర యాదవ్ గారి అభిమానులు, బీసీవై పార్టీ నాయకులు సభను చాలా గొప్పగా అశేషంగా ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేసినందుకు, ఈ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ స్వచ్ఛందంగా రామచంద్ర యాదవ్ గారిని చూడాలి, రామచంద్ర యాదవ్ గారు ఏం చెప్తారో వినాలని వచ్చినటువంటి ప్రజలందరికీ చక్కటి సందేశాన్ని ఇచ్చాము. వాళ్ళు ఎంతో సవినయంగా విని సభను విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టోను కూడా రెడీ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు మా మేనిఫెస్టోని తీసుకొని పోయి ప్రజాదరణ పొందాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ధర్మ